హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే కర్బూజా పండును ఎలా ఈజీగా కట్ చేయాలో మీతో షేర్ చేస్తాను. చాలామంది కట్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాకుండా ఇలా ఈజీగా అయితే కట్ చేయండి. ఒక సైడ్ కొద్దిగా ఎక్కువగా, ఒక సైడ్ కొద్దిగా తక్కువగా ఉండేటట్టు కట్ చేయండి. అంటే హాఫ్కి ఒక సైడ్ ఎక్కువగా వచ్చేటట్టు కట్ చేయండి. తర్వాత వీటిలో ఉండే విత్తనాలని ఈ విధంగా స్పూన్తో తీసేయండి. చేత్తో కంటే స్పూన్తో తీసామంటే నీట్గా వస్తుంది అనమాట. అందుకోసమని స్పూన్తో అయితే ఈ విధంగా తీయండి. ఇలా తీసిన తర్వాత చూడండి, ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. మనకు విత్తనాలను కావలిస్తే నీట్గా కడిగి ఎండకు పెట్టుకొని తినేసేయచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు ఈ పండును ఈ విధంగా మధ్యలో పండు ఉంటుంది కదండి, కర్బూజా తొక్క కాకుండా పండు ఉండేటట్టుగా ఈ విధంగా చుట్టూరా అయితే కట్ చేయండి చాక్ తోటి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కట్ చేయండి. ఈ విధంగా కట్ చేసుకొని ఈ వచ్చిన దాన్ని తీసి పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా రౌండ్గా వచ్చేసింది కదా. మధ్యలో ఉండేదాన్ని కూడా చాక్ తోటి ఇలా అన్నాం అనుకోండి, ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుంది అనమాట. మనం దీనికోసం అనేసి సపరేట్గా ఒక ప్లేట్ కానీ ఒక బౌల్ కానీ తీసుకోవాల్సిన అవసరం లేదండి. దీంట్లోనే మళ్ళీ ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. చూడడానికి కొత్తగా ఉంటుంది, పిల్లలు తినరు అనే టెన్షనే లేకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇలా మనము అదే దాంట్లో బౌల్ మాదిరి చేసి ఇవ్వడం వల్ల పిల్లలు కూడా అదొక వెరైటీగా అనిపిస్తుంది, తినడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా. పిల్లలు పండ్లు తినని వాళ్ళకైతే ఇలా దీంట్లోనే పెట్టి ఇవ్వండి. ఇంకా కావాలిస్తే ఈ ఫ్రూట్స్ కొన్ని తీసేసి మిగతా ఫ్రూట్స్ యాపిల్ కానీ దానిమ్మ ఇంకా ఏవైనా సరే ఫ్రూట్స్ అయితే వేసి ఇవ్వండి. ఇష్టంగా తింటారనమాట. చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది కదా. ఇది ఒక బౌల్ మాదిరి అయిపోయింది. మనకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట తినడానికి, ఇలా పట్టుకొని తినాలి అంటే. అందుకోసం అనేసి పిల్లలు ఏదైనా మారం చేసినప్పుడు తిననని ఈ విధంగా చేసి ఇవ్వండి, ఈజీగా తినేస్తారు. ఎలా ఉందండి వీడియో? నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి.